కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిటీ నోటీసులు ఇచ్చింది. తాము అధికారంలోకి అత్యుత్సాహం చేసిన అధికారులను ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో విచారణ సందర్భంగా పోలీసు అధికారుల్ని కేటీఆర్, హరీష్ రావు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బల్మూరు వెంకట్ కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకుంటే సంబంధిత అధికారుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు సుమారు 2,30,00,000 రూపాయల చెక్కులను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు అందరూ వారికి సహకరించే వారిని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డిపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి సీతక్క సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. జనగామలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్కతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే పల్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కావాలని కాంగ్రెస్ కార్యకర్తల్ని పల్లాపై ఉసుగొల్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గరకు దూసుకొచ్చి బీఆర్ఎస్ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. సిటీ విచారణ పేరుతో కేటీఆర్ను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతను వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ పోలీసుల మధ్య వార్ సాగుతుంది. వైన్ షాపులు తాను పెట్టిన రూల్స్ ప్రకారమే తెరిచేలా రాజగోపాల్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు, పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిన టైంకే ఓపెన్ చేసేలా ఆయన అనుచరులు చూస్తున్నారు. వినకపోతే షాపుల దగ్గరికి వెళ్లి మూసివేస్తున్నారు. రిపబ్లిక్ వేడుకలకు అమరావతి సిద్ధమవుతుంది. మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు మంత్రి నారాయణ పరిశీలించారు. 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, వీవీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు ఏర్పాటు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. మొత్తం 13,000 మంది సీటింగ్ సరిపోయేలా సిఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని మంత్రి నారాయణ ఆదేశించారు. మేడారంలో హరిత హోటల్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కొద్ది రోజుల క్రితమే భక్తుల కోసం స్క్రీన్ ఏర్పాటు చేయగా అనుకోకుండా కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 2 భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మేడారంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉండకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిపోయిన హోర్డింగ్ను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు. స్క్రీన్ హోర్డింగ్ కూలడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పెను ప్రమాదం తప్పింది. జంపన్న వాగులో మునిగిపోతున్న 3గురిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. జంపన్న వాగులో స్నానం చేయడానికి వాగులో దిగిన మేకల జంపయ్య, ఆయన 2 కూతుళ్లు సరిత, శిరీష మునిగిపోయారు. ఈ క్రమంలో గస్తీ కాస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాయి. లోతైన ప్రాంతాల్లోకి రాకూడదని హెచ్చరించారు పోలీసులు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పాల్గొన్నారు. స్వయంగా వాహనదారులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. జెండపాటలో క్వింటాలకు 20,000కు పైగా ధర పలికినప్పటికీ వ్యాపారులు మాత్రం 14 నుంచి 15,000కి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల సిండికేట్తో నష్టపోతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లాలో 3 మంత్రులున్నా రైతులకు న్యాయం జరగట్లేదని మార్కెట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
వాహనాలు నడిపేటప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్లాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అన్నారు. నేడు కూకట్పల్లి రంగధాముని చెరువు వద్ద కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరైన నిద్ర లేకపోవడం, తొందరగా వెళ్లాల్సి అనే ఆలోచన వల్లే ఏ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని సిపి అన్నారు. మానవ ప్రాణం ఎంతో విలువైందని, దానిని కాపాడుకోవడం, అదేవిధంగా తనపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవడం వారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాహనం నడుపుతూ హెల్మెట్ ధరించిన వారికి సిపి రమేష్ రెడ్డి హెల్మెట్స్ అందించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మహిళలను కించపరిచారంటూ మహిళా కమిషన్కు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళల్ని చులకనగా, అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంఐఎం నేతలు మాటి మాటికి హిందూ దేవి దేవతలను అవమానపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తప్పించుకుని ఏపీలోని ఏలూరు జిల్లా అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి వచ్చింది. గత 2 రోజులుగా బుట్టాయిగూడెం మండలంలోని నాగులగూడెం, అంతర్వేదిగూడెం గ్రామాల్లో పశువులపై దాడులు చేయడంతో పశువుల యజమానులు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో స్థానిక ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని ఫారెస్టు అధికారులు సూచించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ టీడీపీ ట్రస్ట్ భవన్లో ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందమూరి సుహాస్ని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. అనంతరం స్కూల్ పిల్లలకు బహుమతులు అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కి దీక్షస్థలిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రజలంతా విలీనాన్ని కోరుకుంటున్నారని, వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నారు. స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా తమ బాధ్యత తెలుసుకుని పనిచేయాలని సూచించారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి వారు కేంద్రంతో మాట్లాడి విలీనం చేయించాలని కోరారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తన అనుబంధాన్ని తెంచుకుంది. 2026 జనవరి 22 నుంచి అధికారికంగా వైదొలిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే దీనిపై సంతకం చేశారు. కరోనా సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరిగ్గా స్పందించలేదని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఇకపై హెల్త్ విషయంలో ఇతర దేశాలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మ్యాచ్లు ఆడేందుకు తమ జట్టు భారత్కు రాబోదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్ కప్ ఆడనుంది. త్వరలోనే ఈ విషయంపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఐసీసీ T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ బోర్డు 240 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆ దేశ క్రికెట్ బోర్డు కార్యకలాపాన్ని తీవ్రంగా ప్రభావితం చేపట్టనుంది. అలాగే ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీని బంగ్లా బహిష్కరిస్తే ఆ జట్టు స్పాన్సర్లు సైతం తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, కేరళ మధ్య మరో కొత్త రైలు కూత పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో తెలంగాణ, కేరళ మధ్య అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తెలంగాణలోని చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురం వరకు పరుగు పెట్టనుంది. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లో అమృత్ భారత్ హాల్ట్ కల్పించారు. సామాన్య మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అమృత్ భారత్ రైళ్లను రూపొందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. వైవిధ్య భరితమైన బంగారు వజ్రాభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఐశ్వర్య రాజేష్ అన్నారు. విశిష్ట షోరూంలో గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారన్నారు. ఇక లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టపడతానన్నారు. విశిష్ట స్టోర్లో విభిన్నంగా సాంప్రదాయ శైలితో చేసిన డిజైన్లు తనను ఎంతో ఆకట్టుకున్నాయని హీరోయిన్ తెలిపారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.